ఏపీలో లోక్సభ, శాసనసభ ఎన్నికలు జరిగాయి. గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున పోల్ జరిగిన నేపథ్యంలో తుది ఫలితంపై ప్రధాన పార్టీలు కాన్ఫిడెన్స్తో ఉన్నాయి. రిజల్ట్ తమకు అనుకూలంగా వస్తుందని అంచనా వేస్తున్నాయి. దీంతో ఎవరికి వారు ఆశాభావంతో ఉంటున్నారు. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, చివర్లో జరిగే కౌంటింగ్ మరో ఎత్తు అన్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ వేళ అలర్ట్గా లేకపోతే ఫలితాలు తారుమారు చేస్తారన్న అనుమానాన్ని ప్రధాన పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో కౌంటింగ్ కోసం కొత్త కసరత్తు మొదలుపెట్టారు. పోలింగ్కు కౌంటింగ్కు మధ్య దాదాపు 3 వారాల టైం ఉండటంతో కాస్తంత సైలెంట్ అయిన పార్టీలు నేతలు ఇప్పుడు మళ్లీ అలర్ట్ అవుతున్నారు. పోలింగ్ వేళ తాము అమలు చేయాలని భావించిన వ్యూహాలు ఎంతవరకు అమలు చేశామన్న దానిపై సమీక్షలు జరుపుకుంటూ కౌంటింగ్ రోజు అనుసరించవలసిన విధానాలను ఏమిటన్న దానిపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ఇంతకాలం పోలింగ్ టెన్షన్లో ఉన్న నేతలు, అభ్యర్థులు, మద్దతుదారులు ఇప్పుడు కౌంటింగ్ అటెన్షన్కు వచ్చేసినట్టుగా తెలుస్తుంది. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరిగిన నేపథ్యంలో తక్కువ మెజార్టీతో గెలుపు ఓటములు డిసైడ్ అయ్యే అవకాశం ఉందని గెస్ చేస్తున్నారు. దీంతో కౌంటింగ్ కీలకంగా మారనుంది. పోలింగ్ పూర్తి అయిన 2-3 రోజులకే పలువురు అభ్యర్థులు విహారయాత్రలకు వెళ్లడం తెలిసిందే. అధినేతలు సైతం విదేశీ టూర్లకు వెళ్లారు. కౌంటింగ్కు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో క్యాడర్ను సమయుక్తం చేసుకోవడం కూడా నేతలు రంగంలోకి దిగారు. బయట ప్రాంతాల్లో ఉన్న వారిని కౌంటింగ్కు 1-2 రోజుల ముందే రావాలని కోరుతున్నారు. పోలింగ్ వేళ అంతా భారీగా కాకుండా ముఖ్యమైన క్యాడర్ కౌంటింగ్ వేళ అందుబాటులో ఉండాలని కోరుతున్నారు. ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసే కౌంటింగ్ వేళ నియమించుకునే ఏజెంట్లు ఏ తీరులో వ్యవహరించాలన్న దానిపై పార్టీలు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి, ఎలా రియాక్ట్ కావాలి అన్న దానిపై ఎత్తుగడలను సిద్ధం చేసుకుంటున్న పార్టీలు అందుకు తగ్గట్టుగా తమ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాయి.